వెల్కమ్ టు సాస్ టీవీ. నేను మీ అభిద్ హుసేన్. నెల్లూరులో ఉండేటువంటి బారాషాహి దర్గా, పవిత్ర బారాషాహి దర్గా ప్రాంగణంలో ఉన్నాం. ఇక్కడ చూసినట్టయితే మొత్తంగా కూడా ఈ ప్రాంతంలో మామూలుగా రొట్టెల పండుగ వచ్చినప్పుడు కుల మతాలకు అతీతంగా ప్రజలు వచ్చి రొట్టెలు పట్టుకునేటువంటి వాళ్ళు. సో ఈ ప్రాంతం ఏదైతే ఉందో గతంలో ఇదంతా కూడా తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలో ఉండేటప్పుడు 2014 నుంచి 19 మధ్యకాలంలోనే అభివృద్ధి చేయడం జరిగింది మొత్తంగా కూడా. సో చాలా చక్కగా ఉండేది. ఒక పిల్లలతో వచ్చి ఆదివారం రోజు ప్రశాంతంగా ఇక్కడ వచ్చి ఎంజాయ్ చేయడానికి అద్భుతంగా ఉండేది. పర్యాటక ప్రదేశంగా ఉండేది. అందరూ కూడా ఇక్కడికి వచ్చేవాళ్ళు. పవిత్ర ప్రాంతం దర్గాకు వచ్చేవాళ్ళే కాకుండా బయట నుంచి వచ్చేవాళ్ళు కూడా నగరానికి ఇది ఒక అసెట్ లాగా ఉండేది. చాలా చక్కగా ఉండేది అనమాట. అందరూ వచ్చి చాలా హ్యాపీగా ఇక్కడ వచ్చి ఎంజాయ్ చేసి వెళ్తూ ఉండేవారు. సాయంత్రం టైంలో ఇక్కడికి వచ్చి ఈ నదీ తీర ప్రాంతంలో ఇక్కడ కూర్చుంటే ఆ స్వర్ణాల నది నుంచి వచ్చేటువంటి చల్లటి గాలులు, అంత ప్రశాంతమైనటువంటి వాతావరణంలో ఎంతో ఆహ్లాదకరంగా ఉండేది. పిల్లల్ని తీసుకొచ్చి ఆడిపించుకునేవాళ్ళు. అలాగే ఇక్కడంతా కూడా చిన్న చిన్న కార్లు తీసుకొచ్చి ఈవినింగ్ టైమ్స్లో ఆ కార్లు తిరుగుతూ ఉండేవాళ్ళు. కానీ ఇదంతా కూడా గతం. సో ఇప్పుడు తీసుకున్నట్టయితే ఇప్పుడు పూర్తిగా దీని మీద నిర్లక్ష్యం వహించడంతో, అంటే గతంలో మేయర్గా అబ్దుల్ అజీజ్ ఉన్నారు, అలాగే మంత్రిగా పురపాలక శాఖ మంత్రిగా నారాయణ ఉన్నారు. వారిద్దరి చొరవతోనే ఈ ప్రాంతం ఇంత అందంగా తీర్చిదిద్దబడింది గతంలో. కానీ పూర్తిగా కూడా చూడండి, ఇక్కడంతా కూడా గుర్రపు డెక్కతో ఏదైతే బారాషాహి దర్గా రొట్టెల పండుగ వస్తుందో ఆ రొట్టెల పండుగ టైంలో మాత్రం ఇక్కడికి రావడం, మొత్తం కూడా క్లీన్ చేసి పెట్టడం జరుగుతుంది. దాని తర్వాత మళ్ళీ పరిస్థితి యథావిధిగా మారిపోతుంది. మళ్ళీ నెక్స్ట్ ఇయర్ రొట్టెల పండుగ టైంలో మాత్రమే దీన్ని చూసుకునేటువంటి పరిస్థితి ఉంది. ఇప్పుడు కూడా అదే పరిస్థితి మనకు కొనసాగుతుంది. సో ఇది ప్రధానంగా చేయడానికి కారణం ఏంటంటే, అధికారుల దృష్టికి ఇటువంటి కార్యక్రమాలు తీసుకెళ్ళినప్పుడు అధికారుల దృష్టి అన్నిటి మీద పడేటువంటి అవకాశం లేదు. కాబట్టి వాళ్ళ దృష్టికి వస్తే ఖచ్చితంగా దీని మీద చర్యలు తీసుకునేటువంటి అవకాశం ఉంది. ఎంతో అంటే కందుల దుర్గేష్ పదే పదే చెప్తూ ఉంటారు, పర్యాటక శాఖ మంత్రి ఖచ్చితంగా అభివృద్ధి చేయాలి, మనం రాష్ట్రాన్ని అభివృద్ధి చేసుకోవాలి, పర్యాటక ప్రాంతంగా మార్చాలి అని. అటువంటి పరిస్థితుల్లో ఇటువంటి ఏదైతే అందుబాటులో ఉన్నాయో చాలా కొద్దిపాటి వ్యయంతో అద్భుతంగా మారేటువంటి అవకాశం ఉందో అటువంటి వాటి మీద నిర్లక్ష్యం. గతంలో తీసుకుంటే ఈ ప్రాంతంలో సెక్యూరిటీ గార్డులు కూడా ఉండేవాళ్ళు. సెక్యూరిటీ గార్డులు ఉండి అసాంఘిక కార్యకలాపాలు ఏవీ జరగకుండా చేసేవాళ్ళు. అంత అద్భుతంగా దీన్ని మెయింటైన్ చేశారు. ఒక 2014 నుంచి 19 వరకు ఒక గోల్డెన్ ఎరా అని చెప్పొచ్చు ఈ ప్రాంతం విషయం తీసుకుంటే. అంత బాగా నగర మేయర్ అబ్దుల్ అజీజ్ ఉండేటప్పుడు చాలా బాగా మెయింటైన్ చేయడం జరిగింది. అద్భుతంగా ఉండింది. అలాగే మంత్రి నారాయణ పురపాలక శాఖ మంత్రిగా ఉన్నారు. వారిద్దరి చొరవతో చాలా అద్భుతంగా ఉండేటువంటి ప్రాంతము ఇప్పుడు పూర్తిగా నిర్లక్ష్యానికి గురైంది. అసలు ఈ మధ్యకాలంలో దీన్ని పట్టించుకునేవాడు లేదని చెప్పొచ్చు. ఎందుకంటే మళ్ళీ రొట్టెల పండుగ వచ్చినప్పుడు రొట్టెల పండుగ చాలా అద్భుతంగా తయారైంది. సో ఈ ప్రాంతాన్ని మరింత అభివృద్ధి చేయాల్సినటువంటి అవసరం అయితే ఉంది. ఈ ప్రాంతం మీద దృష్టి సారించాలి అధికారులు. అంటే నగరపాలక సంస్థ అధికారులు ప్రధానంగా తీసుకుంటే నగరపాలక సంస్థ అధికారులు ఇదంతా కూడా క్లీన్ చేస్తూ ఉంటారు. సో దీని మీద కొంత దృష్టి సారించి దీన్ని కనుక నీట్గా చేయగలిగితే మళ్ళీ ఇది చాలా అద్భుతంగా మారేటువంటి అవకాశం ఉంది. ప్రజలు సాయంత్రం పూట ఇక్కడికి వచ్చి ప్రశాంతంగా ఉండేటువంటి, అంటే ఆహ్లాదకరమైనటువంటి ఈ వెదర్ని, అట్మాస్ఫియర్ని ఎంజాయ్ చేసేటువంటి అవకాశం ఉంటుంది. సో మొత్తానికి ఈ ప్రాంతం అంటే పక్కనే కూడా బోట్ షికార్ కూడా ఉంటుంది. సో ఆ పక్క మనం చూడొచ్చు, బోట్లు కూడా ఉంటాయి, బోట్ షికార్ ప్రాంతం కూడా ఉంటుంది. సో అందరికీ కూడా ఉపయోగపడేటువంటి అవకాశం ఉంది. కాబట్టి చాలా చక్కనైనటువంటి నెల్లూరులో మనకు ఇటు గణేష్ ఘాట్ ఏదైతే ఉందో, గణేష్ ఘాట్ తర్వాత ఇది కూడా అంత బాగుంటుందన్నమాట. సో అటు గణేష్ ఘాట్, ఇటు బారాషాహి దర్గా రొట్టెల పండుగ జరిగేటువంటి ఈ రెండు ప్రాంతాలు కనుక ఉంటే నెల్లూరు మరింత అంటే నీట్గా అభివృద్ధి చేయగలిగితే మొత్తానికి కూడా చాలా అద్భుతంగా ఉంటుంది. దాని మీద రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్రెడ్డి దృష్టి సారించడం జరిగింది. మొత్తంగా తీసుకుంటే 2024 మొన్న రొట్టెల పండుగ జరిగినప్పుడు కూడా రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్రెడ్డి, ఆయన సోదరుడు గిరిధర్రెడ్డి ఉన్నారు. కాబట్టి దాదాపు ఆ 15 రోజుల పాటు వారిద్దరూ నిద్రాహారాలు మాని ఇక్కడ ఉండి మొత్తం కూడా క్లీన్ చేసి మొత్తం కూడా నీట్గా ఆ 5 రోజుల పండుగని కూడా పూర్తి చేయడం జరిగింది. ఎక్కడ కూడా ఒక చిన్న కాగితం లేకుండా కూడా పండుగ నిర్వహించారు. దాని తర్వాత మళ్ళీ ఈ 6 నెలలు ఏవైతే ఉన్నాయో ఈ 6 నెలల్లో దీన్ని పట్టించుకున్న పాపాన ఎవ్వరూ పోలేదు. సో సిబ్బంది నిర్లక్ష్యం, పారిశుద్ధ్య సిబ్బంది నిర్లక్ష్యం కారణంగా ఈరోజు ఈ పరిస్థితి తలెత్తింది. మళ్ళీ దీని మీద అధికారులు దృష్టి సారించాల్సినటువంటి పరిస్థితి ఏర్పడింది. సో అధికారులు ఉండి, అంటే ఎమ్మెల్యేలు కావచ్చు, లేకపోతే వాళ్ళ సోదరులు ఇట్లా ఎవరో ఒకరు వచ్చి విఐపీస్ వచ్చి ఇక్కడ వస్తారు అంటే మాత్రమే ముందుగా సిబ్బంది అక్కడ చేరుకొని అవన్నీ కూడా క్లీన్ చేయడం చేస్తున్నారు. అలా కాకుండా రెగ్యులర్గా క్లీనింగ్ ప్రాసెస్ ఏదైతే ఉందో అది చేపడితే మాత్రం ఖచ్చితంగా ఇటువంటి ప్రాంతాలు మరింత అభివృద్ధి చెందేటువంటి అవకాశం అయితే కనిపిస్తుంది. బారాషాహి దర్గాలో ఉన్నాము. బారాషాహి దర్గా అంటే ఒకళ్ళకి పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఎందుకంటే దాదాపు 450 సంవత్సరాల నుంచి సర్వమత సమానత్వానికి, మత సామరస్యానికి ఒక వేదికలాగా ఉన్న ప్రదేశం ఈ బారాషాహి దర్గా. ఈరోజు మనం భారతదేశంలో ఎక్కడికి వెళ్ళినా కానీ
నీ కులం ఏంది, నీ మతం ఏంది, నీ ప్రాంతం ఏంది అని అడిగే పరిస్థితి ఉంది. ఈరోజు హిందువులు అంటే ముస్లింలకు, ముస్లింలు అంటే క్రైస్తవులకు, క్రైస్తవులు అంటే ఇంకొకళ్ళకు, అదేవిధంగా ఆంధ్ర వాళ్ళు అంటే తమిళనాడు వాళ్ళకు, తమిళనాడు అంటే కేరళ వాళ్ళకు, కేరళ అంటే తెలంగాణ వాళ్ళకు, తెలంగాణ అంటే మహారాష్ట్ర వాళ్ళకు పడని పరిస్థితి మనం చూస్తున్నాం. ఎక్కడ ఎవరు పోయినా కానీ వాడి మొహం చూసి వాడి ప్రాంతం అడిగే పరిస్థితి మనం చూస్తున్నాం. ఈరోజు కుంభమేళాలో చూస్తున్నాం, అక్కడ హిందువులు పోయినా కానీ సాధువులు వాళ్లకు కర్రలతో కత్తులతో కొట్టే పరిస్థితి మనం చూస్తున్నాం. కానీ ఒక్క బారా షహీద్ దర్గాలో ఎవరు ఏ ప్రాంతం నుంచి వచ్చినా, ఎవరు ఎటువంటి వేషధారణలో వచ్చినా, ఎవరు ఎటువంటి వస్త్రాలు ధరించుకొని వచ్చినా కానీ ఇక్కడ ఎవ్వరు కూడా మీరు ఎక్కడి నుంచి వచ్చారు, మీ కులం ఏంది, మీ మతం ఏందని కూడా అడగకుండా ప్రతి ఒక్కరూ ఒక మనిషిని ఒక మనిషిలాగా ప్రేమించడమే మనం ఇక్కడ చూస్తాం. అటువంటి ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన బారా షహీద్ దర్గా పరిస్థితి మనం ఒక 7-8 నెలల నుంచి కానీ చూస్తుంటే చాలా అధ్వానంగా, చాలా హీనమైన పరిస్థితులు మనం చూస్తున్నాం. ఇక్కడ ఎక్కడ చూసినా కానీ అభివృద్ధి లోపం కనబడుతుంది. గతంలో కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి గారు గత 10 సంవత్సరాల నుంచి ఎన్నో అభివృద్ధి సంక్షేమ పథకాలు తీసుకొని వచ్చినారు. ఇక్కడ ఎన్నో అభివృద్ధి ఫండ్స్ తీసుకొని వచ్చి దర్గాను బాగా డెవలప్ చేసినారు. కానీ ఒక 9 నెలల నుంచి మనం చూస్తున్నాం, ఇక్కడ బ్రోతళ్ళు కావాలంటే ఇక్కడికి రావాలా, బంగ్యాకు కావాలంటే ఇక్కడికి రావాలా, మందు కావాలంటే ఇక్కడికి రావాలా, ఎటువంటి చీకటి కార్యక్రమం చేయాలని కానీ ఇక్కడికి రావాలా. మొన్న జరిగిన రొట్టెల పండగలో తెలుగుదేశం పార్టీ అధికారంలో వచ్చి స్టార్టింగ్ తెలుగుదేశం అధికారంలో రాగానే మనం ఏంటంటే బారా షహీద్ దర్గా రొట్టెల పండగ వచ్చింది. మన ముఖ్యమంత్రి గారు ఒక పెద్ద స్క్రీన్ వేసి 5 కోట్లు నేను దర్గా అభివృద్ధికి శాంక్షన్ చేస్తున్నాను అన్నారు. ఆ 5 కోట్లు ఎక్కడ పోయినాయో అర్థం కాలేదు. మళ్ళీ మార్చి నెలలో 5 కోట్లు ల్యాప్స్ అయిపోతాయి. అక్కడ ఏదైతే సింహద్వారాలు ఉన్నాయో వాటిని అలాగే వదిలేశారు. 7,50,00,000తో మసీద్ కడతామన్నారు, అలాగే వదిలేశారు. ఇది చూడండి ఒక అడవిలాగా అయిపోయింది. నేను ఎందుకు చెప్తున్నానంటే గతంలో ఏదైతే కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి గారు జగన్మోహన్ రెడ్డి ఈ దర్గా అభివృద్ధికి ఫండ్స్ ఇవ్వలేదని అతను పార్టీని వదిలి బయటికి వచ్చేశారు. అయ్యా శ్రీధర్ రెడ్డి గారు, మీరు చాలా సందర్భాల్లో చెప్పి ఉన్నారు, బారా షహీద్ దర్గా అంటే నాకు సెంటిమెంటు, బారా షహీద్ దర్గాలో నుంచి నేను ముందర నామినేషన్ వేస్తే నేను కంటిన్యూగా 3 సార్లు ఎమ్మెల్యే అయినానని చెప్పి. ఇది నా సెంటిమెంట్ కాదు. భారతదేశంలో ఉన్న ప్రతి ఒక్కరు కూడా బారా షహీద్ దర్గాను ఒక సెంటిమెంట్ లాగా చూస్తారు. కాబట్టి మీరు ముస్లింలకు ప్రతి సబ్జెక్టులో అండగా ఉన్నారు. ఈ దర్గాలో ఏదైతే ఈ అభివృద్ధి పనులు కుంటూ పోతున్నాయో వాటిని శరవేగంతో మీరు అభివృద్ధి చేయాలని ముస్లిం సమాజం తరఫున కోరుకుంటున్నాం. అదేవిధంగా ఇంకొక 3-4 నెలల్లో బారా షహీద్ దర్గాకు సంబంధించిన రొట్టెల పండుగ వస్తుంది, 2 నెలల్లో రంజాన్ వస్తుంది, ఇంకొక 2 నెలల తర్వాత బక్రీద్ వస్తుంది, ఇంకా ముస్లింల పండుగలు వస్తున్నాయి. కొన్ని లక్షల మంది ఇక్కడికి వస్తారు. కాబట్టి దీన్ని శుద్ధంగా కానీ పెడితే ప్రపంచవ్యాప్తంగా ఫలానా ఎమ్మెల్యే గారు దర్గాని అభివృద్ధి చేశారని చెప్పుకుంటారు. దీన్ని ఇలాగే కానీ వదిలేస్తే ఎమ్మెల్యే గారు మళ్ళీ 3వ సారి గెలిచిన తర్వాత దర్గాని పట్టించుకోవటం లేదని ప్రజలు మీ గురించి చెప్పుకుంటారు. కాబట్టి మిమ్మల్ని అభిమానించే ఒక వ్యక్తిలాగా, మీ ఒక మంచి మిత్రుల్లాగా మీకు రిక్వెస్ట్ చేస్తున్నాను, మీరు ఇప్పుడైనా ఈ బారా షహీద్ దర్గా వైపు వచ్చి చూసి ఇక్కడ ఏమేమి కావాలో వాటన్నిటిని కూడా మీరు డెవలప్ చేస్తారని ఆశిస్తున్నాను. అస్సలాము అలైకుం. చూడండి, మొత్తం కూడా కుక్కలు ఉన్నాయన్నమాట, కుక్కలు తిరుగుతూ ఉన్నాయి లోపల నీళ్ళలో. చెప్పండి సార్. వాళ్ళు వెళ్ళిపోతారు. సంవత్సరానికి ఒకసారి చేస్తున్నారు దీన్ని. అదేవిధంగా ఇప్పుడు క్లీన్గా ఉంటే బాగుంటుందని నేను అనుకుంటున్నా. చూసేవాళ్ళకి ఇప్పుడు పర్యాటకులు బయట ఊళ్ళ నుంచి కూడా, ఇప్పుడు అతను హైదరాబాద్ నుంచి వచ్చారు, బయట ఊళ్ళ నుంచి కూడా వస్తూ ఉన్నారు. అలాంటి వాళ్ళకి చూస్తే మన నెల్లూరు నగరం అందంగా ఉంది, మంచి ఊరు అని అనిపించాలి కదా. మన మున్సిపాలిటీ వాళ్ళు ఆ సమయానికే చూస్తున్నారు. ఎవరైనా కానీ, కార్యకర్తలు కానీ, కమిటీ వాళ్ళు కానీ, ఎవరైనా కానీ అది శుభ్రంగా ఉంచుకొని ఎప్పుడు శుభ్రంగా ఉండాలని నేను కోరుకుంటున్నా. అది ఏంటంటే ఏంటి గుర్రపు డక్కలు వచ్చేసిండే నీళ్ళల్లో, ఇవన్నీ కట్టేది బాగానే ఉంది, క్లీనింగ్ లేదు కదా, క్లీనింగ్ లేదు. చూసేవాళ్ళకి ఎట్టుంటుంది అంటే వచ్చిన వాళ్ళకి అబెట్టుగా అసహ్యంగా ఉంటుంది, చిన్నగా కాదు. అప్పుడప్పుడు చూసేదానికి ఇప్పుడు చూసేదానికి చాలా నీట్గా ఉండాలి కదా. కొత్తల్లో అంటే బాగా నీట్గా పెట్టారు, అదే కంటిన్యూ చేయాలి కదా వీళ్ళు కమిటీ వాళ్ళు కూడా. మెయింటెనెన్స్ సరిగా లేదు. అది కొంచెం మీరు చెప్పి దాన్ని బాగా డెవలప్ ఇంకా
ఎప్పుడు క్లీన్గా ఉండేటట్టు చేసే విధంగా చూడండి. సో మొత్తానికి అదే చెప్తున్నారు. మొత్తంగా చూడొచ్చు అన్నీ కూడా కుక్కలే. సో చుట్టూ కుక్కలు తిరుగుతూ ఉన్నాయి మొత్తం కూడా ఈ ప్రాంతం అంతా కూడా. సో ఎక్కడ చూసినా కూడా గలీజ్ అనమాట మొత్తం కూడా, అంటే క్లీన్ చేయకపోవడం. మరి నగరపాలక సంస్థ పారిశుద్ధ్య కార్మికులు ఇక్కడ వస్తున్నారో లేదో కూడా అర్థం కాని పరిస్థితి. పారిశుద్ధ్య కార్మికులు దీని మీద దృష్టి సారించాలి. చూడండి మొత్తం కూడా చెత్త కుప్పలు, ఎక్కడ చూసినా కూడా చెత్త కుప్పలు, మొత్తం ఆ లాస్ట్ వరకు కూడా చెత్త కుప్పలు, నీళ్లలో గుర్రపుడెక్క, మొత్తం కూడా పాచిపట్టిన నీళ్లు. ఎంత దారుణంగా ఉండాలో అంత దారుణమైనటువంటి వాతావరణం, అంత దారుణమైనటువంటి పరిస్థితి ఇక్కడైతే దాపురించి ఉంది. ఒకసారి కమిషనర్ గారు ఇక్కడ విజిట్ చేశారో లేదో తెలియదు, కానీ మరి ఒకసారి విజిట్ చేయాల్సినటువంటి పరిస్థితి కూడా ఉంది అని చెప్పి మేమైతే సాస్ టీవీ తరఫున వారిని అభ్యర్థిస్తూ ఉన్నాం. ఖచ్చితంగా ఒకసారి కమిషనర్ గారు మీరు కూడా ఒకసారి వచ్చి చూడండి సార్ ఇక్కడ ఎలా ఉందో. పరిస్థితి చాలా దారుణంగా ఉంది. మరి పారిశుద్ధ్య కార్మికులు ఇక్కడికి వస్తున్నారో లేదో తెలియదు. ఇంత పవిత్రమైనటువంటి, ఇప్పుడు చూసినట్లయితే తెలంగాణ నుంచే దాదాపుగా ఒక 2 పర్యాటకులు వచ్చున్నారు, చెన్నై నుంచి ఒక పర్యాటకులు వచ్చున్నారు. ఈ విధంగా బయట ప్రాంతాల నుంచి పర్యాటకులు వచ్చేటువంటి ఈ ప్రాంతంలో ఇంత కనీసం మెట్లు కూడా క్లీన్ చేసినటువంటి పాపానం పోలేదంటే మరి ఇంత దారుణంగా ఉంది పరిస్థితి అనేది మనకైతే అర్థం పడుతూ ఉంది. ఎక్కడ చూసినా కూడా చెత్త కుప్పలే. ఎంతో అద్భుతంగా ఉండేటువంటి ఈ దర్గా ప్రాంగణాన్ని ఈ విధంగా తయారు చేశారంటే నిజంగా దీంట్లో మరి నగరపాలక సంస్థ సిబ్బంది, పారిశుద్ధ్య సిబ్బంది ఎవరైతే ఉన్నారో వారి నిర్లక్ష్యమే ఒక విధంగా మనం చెప్పొచ్చు. సో ఖచ్చితంగా దీని మీద కమిషనర్ గారు దృష్టి సారించాలి. స్మార్ట్ సిటీ అని మరి మంత్రి నారాయణ చెప్పేటువంటి వ్యాఖ్యలు నిజం కావాలి అంటే మాత్రం ఖచ్చితంగా దీని మీద దృష్టి సారించాలి. గతంలో నారాయణ గారి అభివృద్ధి చేసినటువంటి ప్రాంతం ఇది. మంత్రిగా ఉండేటప్పుడు, మళ్ళీ మేయర్గా ఉండేటప్పుడు ఇదే తెలుగుదేశం ప్రభుత్వంలో అబ్దుల్ అజీజ్ గారు, ఇప్పుడు మనతో మాట్లాడినటువంటి పర్యాటకుడు కూడా చెప్పింది అదే. గతంలో అబ్దుల్ అజీజ్ గారు ఉండేటప్పుడు ఈ ప్రాంతం చాలా అద్భుతంగా ఉండిందని, మరి వారు అభివృద్ధి చేసినటువంటి ప్రాంతం ఇది. దీన్ని కొనసాగించాల్సిన బాధ్యత అందరిపై ఉంటుంది. కాబట్టి ఖచ్చితంగా ప్రతి ఒక్కరు కూడా, దర్గా కమిటీ కూడా దీని మీద దృష్టి సారించాలి. అందరూ కూడా దీని మీద దృష్టి సారించి మరింత అభివృద్ధి చేస్తే ఎంతోమంది పర్యాటకులు ఇక్కడికి వచ్చేటువంటి పరిస్థితి ఉంటుంది. అలాగే నగరవాసులు కూడా సాయంత్రం టైంలో ఇక్కడికి వచ్చేటువంటి పరిస్థితి ఉంటుంది. లేకపోతే ఇది ఇలాగే కొనసాగేటువంటి అవకాశం ఉంది. మరి ఇక్కడికి వస్తే ఎంతో అద్భుతంగా ఉండాల్సిన పరిస్థితిలో వ్యాధులు వచ్చేటువంటి పరిస్థితి కనిపిస్తుంది. నీళ్ళలో కనీసం దిగలేనటువంటి పరిస్థితి. స్వర్ణాల చెరువులో రొట్టెల పండుగ జరిగేటప్పుడు ఈ నీళ్ళనే తల మీద చల్లుకుంటారు, నెత్తి మీద చల్లుకుంటూ ఉంటారు. ప్రజల సంప్రదాయంలో అదొక భాగంగా మనం చెప్పొచ్చు. అంటే పవిత్ర జలంగా భావిస్తూ ఉంటారు. అటువంటి పవిత్ర జలంలో ఈరోజు కాలు కూడా పెట్టలేని పరిస్థితి దాపురించిందని మనం చెప్పొచ్చు. కెమెరామెన్ మహేష్ హుసేన్, సాస్ టీవీ, నెల్లూరు.